ఎంత కష్టం వచ్చినా ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టండి. మంచి సూత్రాలు పాటించడం కష్టమని అంటారు, కానీ వాటిని పాటించిన వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు. అయితే ఏ మనిషి అయినా సరే తను కొన్ని రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదని ఎల్లప్పుడూ మీలోనే ఉంచుకోవాలి, లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. సంపన్నులను సమాజంలో ప్రభావశీలులుగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితులలో ప్రజలు డబ్బు లేకపోవడం వల్ల వ్యక్తిని అగౌరవపరుస్తారు. అలాంటి వ్యక్తికి ఎవరూ సహాయం చేయరు. జీవితంలో చాలాసార్లు ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు. అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమస్య వస్తే ఎవరికీ చెప్పకండి. మీ డబ్బు తగ్గిపోవడాన్ని చూసి ప్రజలు మిమ్మల్ని విడిచిపెడతారు. చాణక్యుడి ప్రకారం మీకు ఏదైనా విషాదం జరిగితే మీరు దానిని మీ మనస్సులో ఉంచుకోవాలి. మన బాధలోని రహస్యాలను ఇతరులతో అస్సలు పంచుకోకూడదు. కొంతమంది కొత్త పాత తేడా లేకుండా వారి బాధలు రహస్యాలు అందరికీ చెప్పుకుంటారు. ఇలా చేస్తే అపహాస్య పాలవుతాం. మనం ఎవరితో అయినా మన బాధలను పంచుకుంటే భవిష్యత్తులో వారితో విభేదాలు ఏర్పడితే వారు మన బాధలను రహస్యాలను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న వ్యవహారాల గురించి ఎవ్వరికీ చెప్పకండి. ఈ విషయాలు మీ సన్నిహిత స్నేహితులకు కూడా చెప్పకండి. మీరు ఇబ్బందులు పడవచ్చు. ఇది మీకు అవమానాన్ని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితంలో చీలికను కలిగిస్తుంది. ఏ వ్యక్తి తన జీవిత భాగస్వామి స్వభావం గురించి ఇతరులకు చెప్పకూడదు. భాగస్వామిని గౌరవించిన వ్యక్తికి సమాజంలో గౌరవం లభించదు. వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు. ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు గర్వపడకూడదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. అదేవిధంగా తనకు జరిగిన అవమానాన్ని ఇతరుల ముందు మాట్లాడకూడదని కూడా తెలిపాడు. దీని కారణంగా మీరు ఆత్మగౌరవాన్ని కోల్పోతారు. ఇతరులు మిమ్మల్ని గౌరవించడం మానేస్తారు. చాణక్యుడి ప్రకారం ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినట్లయితే పొరపాటున కూడా ఇతరులకు చెప్పకండి. ఇలా చేయడం వల్ల ఇతరులు మిమ్మల్ని మూర్ఖులని భావించి ఎగతాళి చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఒక వ్యక్తి తన ఆలోచనలు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదని చెప్పాడు. తన ప్రణాళికలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలని చాణక్యుడు వివరించాడు. ఎందుకంటే ఇతరులు మీ ప్రణాళికలు తెలుసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. చూశారు కదా, ఏవి ఎవరితో చెప్పాలో ఏవి ఎవరితో చెప్పకూడదో. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.